హాయ్ హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు కన్నా బోయినా ఫ్రమ్ గోవా. సో గోవాలో సక్సెస్ఫుల్గా 3 days ట్రిప్ అయితే అయిపోయింది. బ్యాక్ టు హైదరాబాద్. ఎంత పడింది మహేష్ మనకు ఫ్లైట్ టికెట్? ఫ్లైట్ టికెట్ అప్ అండ్ కలిపి మనకు 5,000 చేంజ్ వచ్చేసి. ఇప్పుడు ఎంత పడింది? వన్ వే వచ్చి మనకు 3,000 per person, లైక్ యావరేజ్ చూసుకుంటే 3,000. ఇంకా తక్కువే పడింది. ఎగ్జాక్ట్ ఎంత పడ్డది అనేది స్క్రీన్ పైన ఇస్తా. సో ఇప్పుడే చెక్అవుట్ చేసేసినాము. మనం ఉన్న ప్రాపర్టీ ఇదే. సో లగేజ్ అంతా తీసేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియోలో మీకు ఏముంటుందంటే గోవా టు హైదరాబాద్ ట్రావెల్ వయా ఫ్లైట్. ఎలాంటి లిక్కర్ బాటిల్స్ క్యారీ చేయట్లేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వేరే వీడియో వచ్చి ఉంటుంది, వెళ్ళి చూడండి. 3 days అయితే మనం ఈ స్టే చేసినాము. ఇక్కడ స్విమ్మింగ్ పూల్, అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో ఆ బిల్డింగ్లో మనం స్టే చేసినాము. అండ్ బై టు స్టే. అండ్ మన వెహికల్ అయితే ఇక్కడ ఉంది. ఈ ఎర్టిగా తీసుకున్నాము. అరౌండ్ 1,800 రూపీస్ పడింది. మొత్తం 6 people ఉన్నాం కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. సో మనం రెంట్ తీసుకున్న వెహికల్స్ ఇవే. ఇక్కడ రెంటల్ బైక్స్ కూడా ఉంటాయి, 400 to 600 మధ్యలో. టైం ఎగ్జాక్ట్గా 2:30 అవుతుంది. అండ్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది మన వెహికల్. అరౌండ్ ఒక 1.5 hour పడుతుంది అన్నాడు అన్న. చూడాలి. ఎగ్జాక్ట్గా 55 minutes చూపిస్తుంది అండ్ 38 kilometers. మన డ్రైవర్ అన్న ఏం చెప్తున్నా అంటే, మామూలుగా GOI మన WM ఎయిర్పోర్ట్ ఏమో GOI అని ఉంటుంది. वो GOX है ना भैया? మోపా కా క్యా GOX. మోపా ఎయిర్పోర్ట్ GOX. అన్న ఏం చెప్తున్నా అంటే, గోవాలో మనకు 2 airports ఉన్నాయి. ఒకటి WM ఇంటర్నేషనల్, ఇంకొకటి మోపా మనోహర్ ఇంటర్నేషనల్. సో ఇది GOI WMది, అది GOX. సో చాలా మంది మిస్టేక్లో అక్కడ ఇక్కడ అనుకొని అక్కడ పోతారు. సో వెళ్ళేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి అని చెప్పారు. మీరు ఒకవేళ WM చేసుకుంటే GOI, మనోహర్ చేసుకుంటే GOX అనమాట. దానికి తగ్గట్టు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకోండి. ఎందుకంటే అటు అయిందంటే ఫ్లైట్ మిస్ అంతే. ఇంకా టైం 3:30 అయింది. ఎగ్జాక్ట్గా రీచ్ అయిపోయాం WM ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. లోపల మొత్తం ప్రాసెస్ అయిపోయినాక చూపిస్తా అయింది అనేది. మనది కౌంటర్ D, ఎయిర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఆ మూలకు ఉంటుంది ఎయిర్పోర్ట్. ఉండదు పెద్దగా ఏం కూడా లేదు. 4 కౌంటర్లు ఉన్నాయి అంతే గట్టిగా. సో Dకి అయితే వెళ్తున్నాము. అక్కడ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చెక్ ఇన్ అక్కడ ఉంది మనది. వి గాట్ అవర్ బోర్డింగ్ పాస్. గేట్ E Zone 1 బోర్డింగ్ 16:40కి ఉంది. డిపార్చర్ 17:20కి ఉంది. సీట్ నెంబర్ 1E. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. పైకి అయితే వచ్చేసాము. మన గేట్ నెంబర్ EDE సైడ్ ఉన్నాయన్నమాట. కేఫ్, ఇక్కడ ఒక కాఫీ బార్ ఉంది. అండ్ D, గేట్ నెంబర్ D. ఇక్కడ గేట్ నెంబర్ D. అండ్ మనది గేట్ నెంబర్ E. ఎటుంది? ఇటు సైడ్ ఉండాలి. దిస్ ఈజ్ ఇది మనది గేట్ నెంబర్ E. సో మన బోర్డింగ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా టైం ఉంది, కూర్చుందాం, కొంచెం చిల్ అయిదాం. సౌండ్ వినబడుతుంది అనుకుంటా. టేక్అఫ్ అవుతున్నాయి ఫ్లైట్స్. చాలా చిన్న ఎయిర్పోర్ట్, పెద్దగా ఏం లేదు చూడడానికి. ఇక్కడ జస్ట్ ఫోన్ ఇట్లా ప్యాన్ చేస్తే మొత్తం కనబడుతుంది. చెక్ ఇన్ దగ్గర అడిగినాము, చెక్ ఇన్ గేట్ దగ్గర వాళ్ళని క్లారిటీ అడిగినాం. ఎంత మందు తీసుకెళ్ళొచ్చు, ఎన్ని బాటిల్స్ తీసుకెళ్ళొచ్చు అని అంటే, మనోడు ఏమన్నాడంటే, ఒక్కొక్కరికి ఒక బ్యాగ్ ఉంటుంది కదా, ఒక్క బ్యాగ్లో 5 liters తీసుకెళ్ళొచ్చు. అది ఇక్కడ రూల్. మళ్ళీ హైదరాబాద్ పోయినాక మరి ఎట్లుంటుంది ఏంది అనేది అయితే మేము చెప్పలేము. అక్కడ కస్టమ్స్ డిఫరెంట్ ఉంటుంది, అక్కడ కథ డిఫరెంట్ ఉంటుంది. అది మీకే తెలియాలి. బట్ చాలామంది తెలుగు వాళ్ళు అయితే తీసుకొని వెళ్తారు. పర్ బాటిల్ 5 liters అయితే తీసుకొని వెళ్తారు అన్నట్టుగా అన్నారు. సో ఇక్కడైతే 5 liters తీసుకెళ్ళొచ్చు. హైదరాబాద్లో పట్టుకుంటారా, తీసుకుంటారా, లేదంటే అలో చేస్తారా అనేది హైదరాబాద్లో తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. నేనైతే ఏం తీసుకెళ్ళట్లేదు, మామూలు ఎవరేం తీసుకురావట్లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సో అది ఒక్క 40 minutes వెయిట్ చేయాలి. దాని తర్వాత బోర్డింగ్ స్టార్ట్ అయిపోద్ది. అంతలోపు ఒక కాఫీ టీ ఏదో తాగి కొంచెం చిల్ అవ్వచ్చు. మంచి రైల్వే స్టేషన్ వైబ్స్ ఉన్నాయి గోవా ఎయిర్పోర్ట్లో. అమ్మ గోవా అంటే ఇప్పుడు ఫారినర్స్ వాళ్ళందరూ వచ్చేది గోవాకే. ఈ ఎయిర్పోర్టే ఒక రేంజ్లో ఉండాలి. ఇదే ఇంత డకోటా ఉంటే చూసిన వాళ్ళు అమ్మ అంతా ఇల్లంతా ఇంత ఉంటుంది అన్నట్టు అనుకుంటారు. నాకు అనిపించింది ఎట్లుండాలి గోవా ఎయిర్పోర్ట్ అంటే. టూరిజం, ఇంతగానం టూరిజం వస్తుంది, ఇంతగానం టూరిస్టులు వస్తారు. ఏదో నమ్మకే వస్తుందంటే ఉంది అన్నట్టుగా ఉంది. ఆ కొత్త ఎయిర్పోర్ట్ ఎట్లుందో చూడలేదు, మోపా మనోహర్ ఇంటర్నేషనల్. బట్ ఇదైతే అంతేం లే, నార్మల్. ఇక్కడ ఒక చాయ్ పాయింట్ ఉంది.
అండ్ ఇటు సైడ్ మనకు స్మోకింగ్ లాంజ్ ఉంది, కేఎఫ్సి, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి, సబ్వే కానీ ఇంకా మోమోస్ రిలేటెడ్. ఇది మొత్తం ఇంకా ఇక్కడ ఫుడ్ కోర్టు, ఇడ్లీ, సబ్వే, మోమోస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. మన లాంజ్ ఉంటుంది కదా, ₹2 లాంజ్ లేదన్నమాట. మా వాళ్ళు చాలా ఆశలు పెట్టుకొని వచ్చారు కుమ్మేద్దాం ఫుడ్ అని, బట్ లేక ఇగో చాయ్ పాయింట్కి వెళ్ళి చాయ్ కాఫీ ఓన్లీ ₹270 ఇంత కాఫీ. అదనమాట. ఒకవేళ మీరు వచ్చేటప్పుడు ప్రిపేర్ అయ్యి రాకపోతే ప్రిపేర్ అయ్యి రండి, తిని రండి. ఇక ఎయిర్పోర్ట్ రేట్స్ మనకు తెలిసిందే కదా, మినిమం ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉంది కదా, ప్రతి ఎయిర్పోర్ట్ ఇట్లా ఉండాలి మహేష్, ఎక్కువ నడవకుండా 4 అడుగులు వేయంగానే వచ్చేలాగా. అగో అక్కడ ఉంది చూడండి, అదే మన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఇప్పుడే మన సబ్స్క్రైబర్ ఒక 3 కలిసిరన్నమాట. సో ఈయన కాదు, వేరే వాళ్ళు మందు వర్త్ 1.5 lakh రూపీస్ తీసుకెళ్తారంట. పక్కనే ఇండిగో. ట్రాఫిక్ జామ్ ఏంది ఇంత జామ్ అయింది? ఏమైంది? ప్లాట్ఫామ్ మారిందా? చూసుకోవచ్చు లోపల ఎలా ఉంది ఏంటి అనేది. ఫ్రంట్ సీట్లు వచ్చాయి మనకి, వచ్చేసినాం. లక్కీగా ఏంటంటే మనకు ఫ్రంట్ సీట్స్ వచ్చినాయి. ఎందుకు అని అంటే మేము చెప్పినాను కదా ఆల్రెడీ వేరే ఫ్లైట్ చేసుకున్నాము, అది రీషెడ్యూలింగ్ అయింది కాబట్టి కాంప్లిమెంటరీ ఇచ్చారు. ఇక్కడ మోర్ లెగ్ స్పేస్ వస్తుంది మనకి. చూసుకోవచ్చు మంచి లెగ్ స్పేస్ వచ్చేసింది. డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అండ్ మూమెంట్ స్టార్ట్ అయింది. చూసుకోవచ్చు గ్రౌండ్ స్టాప్ క్లియరెన్స్ ఇచ్చేసారు. బాయ్ బాయ్ అన్న. ఇప్పటివరకు మనకు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినారు. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5:45 అవుతుంది. రెడీ టు టేక్ ఆఫ్. సౌండ్ వస్తుంది కదా, ఎయిర్పోర్ట్ చూపెట్టద్దు అన్నారు, చూపెట్టద్దు, ఎగిరినాక చూపిస్తారు. టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడే ఒక వాటర్ బాటిల్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు ఎలాంటి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయరు, బట్ కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్ అన్నమాట. ప్రతిసారి అడిగినప్పుడు గ్లాసులలో తెచ్చేయకుండా ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు, 200 ml. ఈ సీట్ పాకెట్లో మనకు ఈ 3 డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి సేఫ్టీ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్, ఫ్లైట్ కింద పడ్డప్పుడు ఏం చేయాలి, నీళ్ళల్లో పడ్డప్పుడు ఏం చేయాలి అని అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో. అండ్ ఇది వచ్చి మన ఫేవరెట్ వామిటింగ్ బ్యాగ్. ఒకవేళ వామిటింగ్ వస్తే దీంట్లో చేసుకోండి. గెట్ వెల్ సూన్ అని కూడా ఉంది కదా, సో అది. అండ్ ఇది వచ్చేసి మెనూ కార్డు. మీరు ఫుడ్ ప్రీ బుక్ కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ అందరికి బంద్ చేసిన తర్వాత ఉంటుంది కదా ఫుడ్, ఎక్సెస్ ఫుడ్, అది మీకు అమ్ముతారు అన్నమాట ఇక్కడ. ఎగ్జాక్ట్గా 6:37 అయింది. ఆల్మోస్ట్ 55 minutes to 1 hour మధ్యలో పట్టింది. వచ్చేస్తాం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. హైదరాబాద్ ఎంతైనా 8 బెల్ట్ నెంబర్ 8. ఫైనలీ వెల్కమ్ టు హైదరాబాద్. మన లగేజ్ వచ్చేసి బెల్ట్ నెంబర్ 8లో ఉందంట. అట్లీస్ట్ 20 minutes వెయిట్ చేయాల్సిందే. నాకు నచ్చింది అది. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే జరుగుతుంది ఎప్పుడు అట్లా, ఎందుకనేది తెలియదు. అక్కడ వేరే ఎయిర్పోర్ట్లో పోయినా దిగి బెల్ట్ దగ్గరికి వెళ్ళేలోపు లగేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం వెయిట్ చేయాలి 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు. ఈ కిందికి వెళ్ళాలి. కింద మనకు మొత్తం బెల్ట్స్ ఉంటాయి, కన్వేర్ బెల్ట్స్. 8 అన్నారు కదా,
వెళ్ళి చూద్దాం వచ్చిందా లేదా అనేది. 4 to 7, 2 నుంచి 3, 4 to 7 లెఫ్ట్ వెళ్ళాలి మనం. వచ్చేసాం బెల్ట్ నెంబర్ 8. చూద్దాం. ఇంకా రాలే. వెయిట్ చేయాలి, మినిమం 20-25 నిమిషాలు వెయిట్ చేయాలి. తెలిసిందే దీని గురించి మనకు. లగేజ్ వచ్చేసింది, ఎగ్జిట్ కూడా అయిపోయినాము. ఇక్కడ నుంచి ఇంకా మనం బయటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఎలా అనిపించిందో చెప్పండి. మేబీ అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు, పోయేటప్పుడు ఉన్న అంత ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు ఉండదు. బట్ హోప్ యూ లైక్ ద వీడియో. ఇంటికి అయితే క్యాబ్ బుక్ చేస్తున్నా, అరౌండ్ ఒక 800 చూపిస్తుంది. సో ఒకవేళ మీరు బస్సులో వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మనకైతే గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయి. సో ఒక 200-250లో అయితే వెళ్ళిపోవచ్చు. దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా నేను చేసిన, ఒకసారి వెళ్ళి చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఎగ్జిట్లో కూడా కొన్ని ట్యాక్సీ కౌంటర్స్ ఉంటాయి అండ్ బయట కూడా ట్యాక్సీలు ఉంటాయి. ఒకవేళ మీరు ఓలా ఊబర్ చేసినారంటే మన ఈ ఎస్కలేటర్ ఉంది కదా, దీని నుంచి కిందికి వెళ్ళి కింద ఓలా అండ్ ఊబర్ వాళ్ళ పికప్ పాయింట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మన పిన్ నెంబర్ చెప్తే పికప్ చేసేసుకుంటారు. బస్సులు ఇంకా ప్రైవేట్ వెహికల్స్ అయితే ఇక్కడ, ఓలా ఊబర్ అయితే కింద. ట్యాక్సీ అండ్ బస్ అటు సైడ్ వెళ్ళాలి. పార్కింగ్ కూడా అటు సైడే, ఎగ్జిట్ కూడా అటు సైడే. ఏరో ప్లాజా ఉంటుంది, మీకు ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓలా ఊబర్ ఆడుంది, ఊబర్ పికప్ పాయింట్ చూడండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే ఊబర్ పికప్ జోన్. వెళ్ళి మన బుకింగ్ పిన్ చూపెట్టేస్తే వెహికల్ అలాట్ చేస్తారు. అయితే మనకు లైన్గా కార్లు ఉన్నాయి కదా, ఇవి ఊబర్ గో అండ్ అటు ప్రైమ్ ఉంటాయి. సో వెళ్ళి మనం పిన్ చూపెట్టేసి ఫస్ట్ ఏది ఉంటే అది ఎక్కి వెళ్ళిపోవడమే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్ద లైన్ ఉందో. సో ఈ అందరిది అయిపోయినాక మన టౌన్ అయితే వస్తుంది. వెహికల్స్ లైన్ చూడొచ్చు. క్యాబ్ అయితే దొరికేసింది, స్టార్ట్ అయిపోయినా ఇంటికి. అరౌండ్ ఒక 40 minutes చూపిస్తుంది. 40 minutesలో ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఇంకా. సో ఇది గోవా టు హైదరాబాద్ ఫ్లైట్ జర్నీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్, బాయ్.